ఎందుకు మనం చెయ్యకూడదని తెలిసినా మళ్ళీ మళ్ళీ అదే పాపం చేస్తూ ఉంటాం? దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, దేవుడంటే నాకు చాలా ఇష్టం అని చెప్తూ లోకాశలకు లోనైపోతూ ఉంటాం. ఈరోజు యవ్వనస్తులమైన మనము ఎదుర్కొంటున్న అతిపెద్ద యుద్ధం బయట కాదు, లోపల మన మనసులో. ఈరోజు వీడియోలో యవ్వనస్తులు ఎదుర్కొంటున్న శోధనలేంటి, వాక్య ప్రకారం వాటిని ఎలా జయించాలనేది చూద్దాం. కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ప్రతి తరం ఇంచుమించు ఈ శోధనలన్నిటినీ ఎదుర్కొంది. అయితే మనకి ఈ తరంలో ఉన్న టెక్నాలజీ రిసోర్సెస్ వల్ల ఈ శోధనల యొక్క తీవ్రత అధికమైంది. వీడియో ఆఖరి వరకు చూడండి. మీరు ఏ శోధనలో టెంప్టేషన్లో పడిపోతున్నారో దానిని వాక్య ప్రకారం ఎలా జయించాలో తెలుసుకుంటారు. నెంబర్ 1, లైంగిక కోరికలు. యవ్వనస్తులను మాత్రమే కాదు కానీ పెద్దవారిని, నడి వయస్కులను కూడా పట్టి పీడిస్తున్న పెనుభూతం లైంగిక ఆశలు, కోరికలు. ఒక్క మార్గంలో నుంచి కాదు కానీ పలు పలు మార్గాల్లో పలు పలు విధాలుగా ఇది చాలా మంది జీవితాలలో జయించలేని శోధనగా మారింది. ఎంతో మంది యవ్వనస్తులు పోర్నోగ్రఫీ, అశ్లీల దృశ్యాలు చూడటానికి బానిసైపోయారు. చేతిలో స్మార్ట్ ఫోన్, ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా యవ్వన కోరికలను రెచ్చగొట్టే బూతు మాటలు, బూతు పాటలు, డబుల్ మీనింగ్ డైలాగులు, శరీర కోరికలను రెచ్చగొట్టే ఫేస్బుక్ పోస్టులు, ఇన్స్టాగ్రామ్ రీల్స్, డాన్స్లు. ఎంత నిగ్రహంగా ఉండాలని ప్రయత్నించినా ఈ లోకంలో ఉన్న అన్ని మార్గాల్లో నుంచి ఈ శోధన యవ్వన మనసుల మీద నిర్విరామంగా దాడి చేస్తూనే ఉంది. అది జయించలేక బలహీన పరిస్థితుల్లో అశ్లీల దృశ్యాలను చూడటానికి బానిసైపోతున్నారు. ఇది మాత్రమే కాదు కానీ ఒక స్త్రీని చూచినప్పుడు మనసులో చెడు ఆలోచన, తప్పుడు చూపు చూడకుండా ఉండలేకపోతున్నారు. ప్రేమ అనే ముసుగులో చెడ్డ కార్యకలాపాలు, వివాహానికి ముందే లైంగిక సంబంధాలు, వివాహం తర్వాత అక్రమ సంబంధాలు కోకొల్లలుగా ఈరోజు బయట సమాజంలోనే కాదు, క్రైస్తవ సమాజంలో మరి ముఖ్యంగా సంఘాలలో మనకు కనిపిస్తూనే ఉంది. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే మనసులో వ్యభిచరించినట్టే. ఇక యవ్వనస్తులు ఎదుర్కొంటున్న రెండవ శోధన ధన వ్యామోహం. డబ్బు చెడ్డది కాదు, అలాగని డబ్బు కోసమే, సంపాదించడం కోసమే బ్రతికితే అది తప్పు. ధనం ప్రతి పాపానికి మూలమని వాక్యం చెప్తుంది. డబ్బు సంపాదిస్తే ధనవంతులం అయిపోతే చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటామని కొంతమంది తప్పుడు ఆలోచనలో ఉన్నారు. మనకి అవసరం కన్నా ఎక్కువ సంపాదించాలి అనుకునేది వ్యర్థ ప్రాకులాట. అనవసరమైన విలాసాల కోసం పరిగెడుతుంటే అది దురాశ. షార్ట్ కట్స్ లో, తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదించడం, ధనవంతులతో మనల్ని పోల్చుకుంటూ కృంగిపోవడం, మన స్తోమతకు మించి జల్సాలు చేయడం తప్పు. డబ్బు మనకి యజమానుడిగా ఉండకూడదు. మనమే డబ్బుకి యజమానులుగా ఉండాలి. మన చేతిలో, మన కంట్రోల్లో ధనం ఉండాలి. న్యాయంగా సంపాదించాలి. అది కొంచెమైనా సరే దేవుని ఆశీర్వాదం ఆ సంపాదన మీద ఉంటుంది. ఇక మూడవదిగా యవ్వనస్తుల్ని శోధిస్తున్న మరొక విషయం అహంకారం, తమను తాము హెచ్చించుకోవడం. మనమే ఒక బ్రాండ్, మనకు మించిన వాళ్ళు మరెవ్వరూ లేరు, నేనైతే అలాగా, నేనైతే ఇలాగా అని నేను నేను అని గర్వించడం, తమను తాము హెచ్చించుకోవడం. ఎలాగైనా ఫేమస్ అయిపోవాలి, అందరితోని పొగిడించుకోవాలి, అందరూ నా చుట్టూ తిరగాలి, అందరూ నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, అందరూ నన్నే చూడాలి. ఇది జీవపు డంబం. నేనే అన్ని విషయాల్లో కరెక్ట్ అనుకోవడం తప్పు. ఈ లక్షణాలు సాతానువి. దేవుని కన్నా పైగా ఉండాలనుకున్నాడు, దేవుని కన్నా పైగా హెచ్చింపబడాలనుకున్నాడు, అందరూ తననే ఆరాధించాలి అనుకున్నాడు. అయితే పాతాళంలోకి త్రోయవేయబడ్డాడు. నెబుకద్నెజరు గర్వించాడు, గడ్డి తినిపించాడు దేవుడు. గర్విష్ఠులకు దేవుడు విరోధి అని గుర్తుపెట్టుకోండి. దేవుడు తగ్గింపు స్వభావాన్ని చూస్తాడు, విరిగి నలిగిన హృదయాన్ని చూస్తాడు, ఆత్మలో దీనత్వాన్ని చూస్తాడు. తగిన సమయమందు అలాంటి వారిని హెచ్చిస్తాడు. మనల్ని మనం హెచ్చించుకుంటే అది టెంపరరీ, తాత్కాలికం మాత్రమే. అయితే దేవుడు సింహాసనం ఎక్కిస్తే మనల్ని కిందకి దించేవాడు ఎవడూ లేడు. నెంబర్ 4, యవ్వనస్తుల్ని పట్టి పీడిస్తున్న మరొక శోధన ఈ రోజుల్లో ఎంటర్టైన్మెంట్. ఇదొక వ్యసనంగా మారింది. చాలా మంది యవ్వనస్తుల జీవితాల్లో ఈ రోజు నెట్ఫ్లిక్స్, అమెజాన్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ షార్ట్స్, రీల్స్ ఇవన్నీ విగ్రహాలుగా మారాయి. గంటలు గంటలు గేమింగ్, గంటలు గంటలు స్క్రోలింగ్, లోకంలో చెత్తంతా చదువుతూ రోజంతా కాలక్షేపం చేస్తున్నారు. దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన బలాన్ని, దేవుడిచ్చిన జ్ఞానాన్ని వ్యర్థపరుస్తున్నారు యవనస్తులు. ఇది సాతాను యొక్క పన్నాగం అని గుర్తుపెట్టుకోండి. దేవునికి సమయం ఇవ్వకుండా, కుటుంబానికి సమయం ఇవ్వకుండా, కెరియర్స్కి సమయం ఇవ్వకుండా, చదువులకు సమయం ఇవ్వకుండా, జీవితంలో బాగుపడటానికి అవసరమైనది ఏది నేర్చుకోకుండా, దేవునికి ఉపయోగపడేది ఏది కూడా మనం నేర్చుకోకుండా, జీవితం ఫలభరితం అవ్వకుండా సాతానుగాడు యవ్వనస్తులకు వేసిన అతి బలమైన వల
ఎంటర్టైన్మెంట్. మొదటి కొరింథీ పత్రికలో పౌలు ఇలాగంటున్నాడు, నాకు అన్నిటి యందు స్వాతంత్రం ఉంది కానీ దేని చేత నేను లోపరచబడనొల్లను అంటున్నాడు. మనం దేనికి లోబడిపోయాం? ఈ రోజు మన జీవితాల్లో ఏది విగ్రహంగా ఉంది ఒకసారి ఆలోచించుకుందాం. ఇక 5వ విషయం, అందరూ నన్ను అంగీకరించాలి, ప్రతి చోట నేను అంగీకరింపబడాలి అనుకునే మనస్తత్వం. నేను మందు తాగకపోతే నా స్నేహితులు హేళన చేస్తారేమో, వాళ్ళలో నన్ను కలుపుకోరేమో, నేను బూతులు మాట్లాడకపోతే, నేను సినిమాలకి రాకపోతే నన్ను వేరుగా చూస్తారేమో, నన్ను చులకనగా చూస్తారేమో అనే భయం, నన్ను ఎక్కడ కలుపుకోరో అని చాలా మందిలో ఈ భయం తాండవం చేస్తూ ఉంటుంది. గలతీ పత్రికలో పౌలు అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టను అని అంటాడు. యవ్వనస్తులమైన మనకి దేవుని సంతోషం ముఖ్యమా, మనుషుల సంతోషం ముఖ్యమా? దేవుని చేత అంగీకరింపబడాలా, మనుషుల చేత అంగీకరింపబడాలా? ఆలోచిద్దాం. ఇక 6వదిగా యవ్వనస్తుల్ని శోధిస్తున్న విషయం కోపము, ద్వేషము, ప్రతీకారం తీర్చుకోవాలనుకునే మనస్తత్వం. యవ్వనస్తులు కోపాన్ని అణుచుకోవడం చాలా కష్టం. ఎన్నిసార్లు కోపాన్ని జయించాలనుకున్నా మళ్ళీ మళ్ళీ ఈ విషయంలో పడిపోతూ ఉంటారు. అయితే కోపపడడం తప్పు కాదు కానీ మన కోపము న్యాయమైన కోపం అయి ఉండాలి, రైచియస్ యాంగర్ అయి ఉండాలి. మన కోపంలో పాపము చేయకూడదు. అంటే కోపంలో బూతులు తిట్టడం, శపించడం, వారి మరణం కోరడం, వారి నాశనం కోరడం, ఇతరుల మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం, వారి పతనం కోరడం, వారి మనస్సు గాయపరచడం, ఇది దేవుని మనస్సు కాదు. ఇది దేవుని ఆత్మ ఉన్న వ్యక్తి ప్రవర్తించే విధానం కాదు. దేవుడు శాంతి స్వరూపుడు, దేవుడు దయామయుడు, ఆయన సమాధానకర్త. కాబట్టి ఆయన పిల్లలమైన మనం కూడా అదే విధంగా ఉండాలి. ఎఫెసీ పత్రికలో పౌలు అంటాడు, కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము ఉండకూడదు అంటాడు. అది అపవాదికి చోటివ్వడం. యవ్వనస్తులమైన మనలో శాంతి, సమాధానం నిత్యం కనిపించాలి. ఇక 7వదిగా యవ్వనస్తుల్ని పట్టి పీడిస్తున్న విషయం మద్యం, మత్తు పదార్థాలు. చాలా మంది క్రైస్తవ యువత ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిపోయారు, స్మోకింగ్కి ఎడిక్ట్ అయిపోయారు, డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయారు, పార్టీ కల్చర్కి ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు. నిగ్రహం కోల్పోకుండా ఉండమని బైబిల్ పదే పదే మనల్ని హెచ్చరిస్తుంది. మద్యంతో కాదు కానీ దేవుని ఆత్మతో మనం నింపబడాలని వాక్యం సెలవిస్తుంది. ప్రాముఖ్యంగా ఈ 7 విషయాలు యువతని చాలా ఘోరంగా పట్టి పీడిస్తున్నాయి. సాతానుగాడు ఈ మార్గాల గుండా యువతని తన వైపు తిప్పుకుంటున్నాడు. అయితే ఈ వీడియో చూస్తున్న మీరు ఈ శోధనలకి దేనికో దానికి బానిసైపోయి ఉంటే, అందులో నుంచి ఎలా బయటికి రావాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే, దానిని జయించలేక, దానితో పోరాడలేక సతమతమైపోతూ ఉంటే, వాక్యాన్ని ఆధారం చేసుకొని వాటి నుంచి ఎలా బయటికి రావాలో, వాటిని ఎలా జయించాలో కొన్ని విషయాలు చూద్దాం. నెంబర్ 1, లోకాన్ని ప్రేమించొద్దు. లోకంలో ఉన్నది కేవలం నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం మాత్రమే. నెంబర్ 2, జారత్వానికి దూరంగా పారిపోమని వాక్యం సెలవిస్తుంది. అంటే కొన్ని విషయాలలో మనం అక్కడే ఉండి పోరాడాలి, కొన్ని విషయాలలో మనము పారిపోవాలి. పోర్నోగ్రఫీకి ఎడిక్ట్ అయిపోయి ఉంటే ఒంటరిగా ఉండకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ప్రతి నిమిషము ఏదో ఒక పని కల్పించుకొని ఆ పనిలో ఆక్యుపై అయిపోయి ఉండడానికి ప్రయత్నం చేయాలి. మనం స్నేహితుల వల్ల పడిపోతూ ఉంటే ఆ స్నేహితుల నుంచి పారిపోవాలి. ఒక స్త్రీ మనల్ని ఇబ్బంది పెడుతుంటే ఆ స్త్రీ నుంచి మనం పారిపోవాలి. పురుషుడు మనల్ని ఇబ్బంది పెడుతుంటే ఆ పురుషుడి నుంచి మనం పారిపోవాలి. ఏ స్థలములో అయితే, ఏ ప్రదేశంలో అయితే మనం పడిపోతాము అని మనకు అనిపిస్తుందో ఆ ప్రదేశంలో ఉండి పోరాడటం కాదు కానీ ఆ ప్రదేశంలో అసలు మనం ఉండకూడదు. ఆ ప్రదేశం నుండి మనం పారిపోవాలి. నెంబర్ 3, మన కంటితో మనం దేన్ని చూస్తున్నామో, దేనిని చూడాలని అనుకుంటున్నామో దాని గురించి ఒక్కసారి మనం ఆగి ఆలోచించాలి. మనం చేసేవి, చూసేవి దేవునికి నచ్చుతుందా లేదా అని ఒకసారి ఆలోచించాలి. యోబు గ్రంథంలో మనకు కనిపిస్తుంది, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేనే కన్యకను నేను ఎలా చూడగలను అని అంటాడు. మన కన్నులతో మనం నిబంధన చేసుకున్నామా? నెంబర్ 4, కీర్తన గ్రంథంలో చెప్పబడినట్లు వాక్యము మన హృదయంలో ఉంటే పాపానికి హృదయంలో చోటు లేదు. హృదయం ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో అప్పుడు చెడు లేక పాపము లేక లోకము హృదయంలోనికి వచ్చి కూర్చుంటది. యేసయ్యకు శోధన వచ్చినప్పుడు ఆయన వాక్యముతో సమాధానం ఇచ్చాడు. వాక్యము తెలిస్తే ఆ శక్తి మనలో ఉంటది. అలాగే మత్తయి సువార్తలో యేసయ్య చెప్పినట్టు మీరు శోధనలో పడిపోకుండా మెలకువగా ఉండి ప్రార్థించండి అన్నాడు. మనం శోధనలో పడిపోకుండా ఉండాలంటే ప్రార్థన మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. మనం ఎంతసేపు, ఎంత ఎక్కువ మనం ప్రార్థనలో గడిపితే అంత శోధనని జయించే శక్తి పొందుకుంటాం. యేసయ్య జీవితంలో ప్రతి శోధనని ఆయన ఎదుర్కొన్నాడు, కానీ ఎక్కడ కూడా ఆయన పడిపోలేదు. ప్రతి శోధనని ఆయన ఎదిరించగలిగాడంటే దానికి కారణం ఆయన గంటలు గంటలు ప్రార్థనలో గడిపేవాడు. ఆ ప్రార్థనలో నుంచే ఆయన శోధనల్ని ఎదిరించే జయం వచ్చింది.
ప్రార్థన శోధనల్ని రాకుండా ఆపలేదు కానీ ఆ శోధనల్ని జయించే శక్తిని మనలో నింపుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన వాక్యము మన హృదయంలో మన జీవితంలో లేకుండా ఏ శోధనని మనంతట మనం జయించలేము. నెంబర్ 5, గలతీ పత్రికలో పౌలు చెప్పినట్లు ఆత్మానుసారంగా నడవటానికి మనం ప్రయత్నం చేయాలి, శరీరానుసారంగా కాదు. అంటే శరీరము చాలా కోరుతుంది, ప్రతిరోజు ప్రతిదీ కావాలని కోరుతుంది, కానీ దానికి మనం ఏది పడితే అది ఇవ్వకూడదు. దాని ఆశలని, దాని కోరికల్ని మనం తీర్చకూడదు. ఆత్మ ఏది అడుగుతుంది మనల్ని, అది మనం ఆలోచించాలి. మన ఆత్మని మనం సంతృప్తి పరచడానికి చూడాలి. మీలో ఎవరైనా ఈ చెప్పబడిన శోధనలు జయించలేక సతమతం అవుతుంటే మాకు తెలియజేయండి. మేము మీ గురించి ఖచ్చితంగా ప్రార్థిస్తాం.